అయితే ఈ రోజున సంపూర్ణత గురించి మనం మాట్లాడుకుందాం. దేని గురించి? సంపూర్ణత గురించి ఒక సబ్జెక్ట్ లాగా మాట్లాడుకుంటూ వెళ్దాం. హల్లెలూయా. ఒక మనుష్యుడు ఏం చేస్తే సంపూర్ణుడిగా మారగలడు? వెరీ గుడ్, హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు, ఇంకా ఆయన మాటకు లోబడి నడిచినప్పుడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మనుషుడు మంచి అనుకున్న కార్యము ఎన్ని చేసినా కూడా తను దేవుని వద్దకు వచ్చి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము ఎరిగినంత వరకు కూడా అతడు అసంపూర్ణుడే. ఈ భూమి పైన మనం ఎన్ని నీతి కార్యాలు చేసినప్పటికీ కూడా, మనము ఎంతమంది చేత మంచి అనిపించుకున్నప్పటికీ కూడా, ఈ లోకయాత్ర ముగిసిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ ఎవరి ముందు నిలబడాలంటే దేవుని ముందు నిలబడాలి. ఆ దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న, అసలు నీ జీవితమునకు ఏది ఆధారమైనదో, ఏది మూలమైనదో, ఏది చేయవలసి ఉన్నదో దాన్ని తెలుసుకుని బ్రతికావా అని చెప్పేసి అడుగుతాడు. దాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే దేవుని చిత్తము. ఈ చిత్తం అనేది మానవుడు తెలుసుకోనంత వరకు కూడా తను ఈ భూమి పైన ఎలాంటి మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా తను అసంపూర్ణుడే. ఈ అసంపూర్ణుడు ఉన్నటువంటి మనిషిని సంపూర్ణముగా చేయడానికే సంపూర్ణుడైనటువంటి ఆయన ఈ భూమిపైకి రావడం జరిగింది. ఆయన ఒక్కడే సంపూర్ణుడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది అనమాట, చాలా క్లియర్గా చెప్పింది. ఆయన ఒక్కడే సంపూర్ణుడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా సంపూర్ణులు కాదనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా సంపూర్ణులు కాదు కనుకనే సంపూర్ణుడైనటువంటి ఆయన పరమును వీడి భూమిపైకి వచ్చాడు. ఈ భూమిపైకి వచ్చి మనలను ఆయన యొక్క సంపూర్ణతలోనికి, ఆయన వలె మనలను మార్చుకోవడానికి, ఆయన వలె మనలను నడిపించడానికే ఈ భూమిపైన ఆయన మరి మన కొరకు నడిచినటువంటి వాడు, జీవించినటువంటి వాడు, తన యొక్క పనిని ముగించుకుని వెళ్ళినటువంటి దైవ మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్తలో 5:48 చెప్తే, మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు కనుక మీరును సంపూర్ణులుగా ఉండెదరు. అంటే మానవులు కలుగు చేసినటువంటి దేవుడు మాత్రమే, మానవులను కలుగు చేసినటువంటి దేవుడు మాత్రమే సంపూర్ణుడు. మీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సంపూర్ణుడు అని చెప్తున్నాడు. ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా సంపూర్ణత వైపు అడుగులు వేయడానికి, సంపూర్ణతలోనికి ప్రవేశించడానికి ఆ సంపూర్ణమైనటువంటి ఆ దేవుడు తన కుమారుని ఏం చేశాడనమాట? మన కొరకు పంపాడనమాట. దేని కొరకు? మన కొరకు పంపాడు. అయితే ఏ మానవుడు కూడా అసంపూర్ణుడే కానీ ఇంకదనమాట సంపూర్ణుడు కాదు. అందుకే కొలసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఏమనంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, ఏం చేయాలంట? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. కొలసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ప్రతి మనుష్యునంట ఎవరినందు సంపూర్ణంగా చేయాలంట? క్రీస్తునందు. ఈ భూమి పైన ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా క్రీస్తుని తెలుసుకోకుండా మనిషి జీవితం ముగిసిపోతే కనుక తను అసంపూర్ణుడే. దేవుని ముందర నిలబడవలసి వచ్చినప్పుడు దేవుడు అడిగే ప్రశ్నల్లో ఈ ప్రశ్నకు ఆన్సర్ తన దగ్గర ఉండదన్నమాట.
క్రీస్తుని ఎరుగక మునుపు ఈ లోకయాత్ర ముగించిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నీకు డౌట్ రావాలి. అసలు మాకు వస్తే హల్లెలూయా. క్రీస్తు రాకముందు విశ్వాసంతో దీవించి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం జీవించి దేవుని ఆలోచన ప్రకారం వారి యొక్క యాత్ర ముగించుకున్న వారి పరిస్థితి ఏంటి? వారు అసంపూర్ణులే. అందుకే వారి యొద్దకు ఆయన వెళ్ళి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుని వారికి సువార్త చెప్పి పాతాళ పరదేశంలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకుని వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు? చెరగా తీసుకుని వెళ్ళాడు. ఆయన వారికి కూడా తాను ఆయన ఏం చేసుకున్నాడు అన్నమాట? ప్రత్యక్షపరుచుకున్నాడు, సువార్త ప్రకటించాడు. ఆయన మరణపు ముళ్ళును విరవడానికి ఆయన సిలువలో ఆ మరణించినటువంటి ఆయన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పాతాళ పరదేశంలోనికి వెళ్ళి పరదేశంలో బందీలుగా ఉన్నటువంటి వారిని ఆ రక్షణ స్వార్థ ద్వారా విడుదల చేసి వారిని తీసుకుని వెళ్ళాడు. అంటే ఈ భూమిపైన క్రీస్తు రాక మునుపు ఎవరైతే యాత్ర ముగించారో విశ్వాసంతో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి వారందరికీ కూడా సువార్త ప్రకటింపబడింది. ఈ రోజున భూమిపైన ప్రతి మానవుడికి కూడా సువార్త ప్రకటింపబడుతుంది. కక్ష చేతనైనను మిష చేతనైనను ఏం జరుగుతుందన్నమాట? భూమిపైన సువార్తని ప్రకటింపబడుతుంది. క్రీస్తు గురించి అందరికీ తెలియపరచబడుతుంది. క్రీస్తు అని ఆయన ఉన్నాడని, ఆయన ఈ భూమిపైన జీవించాడని, ఆయన వచ్చాడని, సమస్తమైన మానవాళి కొరకు ఆయన మరణించాడని, మరణించిన తర్వాత మూడో దినం పునరుత్థానుడై మన కొరకు పరలోకములో తండ్రి యొద్ద కుడి పార్శ్వమున ఆసీనుడై విజ్ఞాపన చేస్తున్నాడని, మన కొరకు మరలా తిరిగి రానే ఉన్నాడని ఈ సువార్త అనేది ప్రతి ఒక్కరికి వెళుతూ ఉంది. అయితే చాలామంది కఠినలు ఏం చేస్తున్నారంటే క్రీస్తు మీద ఎన్నో అసత్య ప్రచారాలతోటి ఆయన దేవుడే కాదని చెప్పి ప్రకటించేవారు ఎంతోమంది భూమిపైన. వారందరికీ ఈ రోజున అర్థం కాకపోవచ్చు. ఒక రోజున ఖచ్చితంగా ఏమవుతుందనమాట? ఆయన చెప్పినట్లుగా అక్షరాలుగా నెరవేరుతుంది. ఆ రోజున గుండెలు బాదుకుని రొమ్మె బాదుకుని ఏడుస్తారు, కేకలు వేస్తారు. ఆ రోజు మాత్రమే అర్థమవుతుంది ఆయనకి శక్తి ఎలాంటిదో. ఈ రోజున ఏ మానవుడు కూడా క్రీస్తును గురించినటువంటి సువార్త తెలుసుకోకుండా ఈ లోకంలో తన యాత్ర ముగిసిపోతే తను అసంపూర్ణుడే. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైనటువంటి జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాం. క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నామంటే క్రీస్తు లేకోకుండా ఏ మనుషుడు కూడా సంపూర్ణతలోనికి రాలేడు, తండ్రి ఎదుట నిలబడలేడు. ఎందుకు అంటే క్రీస్తు వారే చెప్పారు, నేనే ఈ లోకమునకు వెలుగు అని, నేనే ఈ లోకమునకు సత్యమని, నేనే ఈ లోకమునకు మార్గమని. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకంలో తండ్రి యొద్దకు ప్రవేశించలేను. మార్గమై ఉన్నటువంటి యేసు ద్వారా తప్ప, మనల్ని సంపూర్ణంగా చేసే యేసు ద్వారా తప్ప ఏ మనుష్యుడు కూడా ఎలాంటి మంచి కార్యాలు భూమిపైన చేసినప్పటికీ కూడా తను క్రీస్తుని ఎరిగినంత వరకు కూడా తను అసంపూర్ణుడే. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, 2 Corinthians chapter 4 verses 4 చదువుదామా? దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కన్నుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను, అంధకారములో నుండి ప్రకాశించుచు అని పలికిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో
ప్రకాశించను. హల్లెలూయా, హల్లెలూయా. మా సువార్త ఇక్కడ చెప్తున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు వార్త. ఏ సువార్త ఇది? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను. ఏ మహిమ అన్నమాట? క్రీస్తు మహిమ. ఆ మహిమను కనుపరుచు స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపకుండున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? అవిశ్వాసులైనటువంటి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. చాలామందికి స్వాత ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా కొందరే క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అంగీకరించట్లేదు. వారు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందన్నమాట? ఆయనను చూడలేకుండా, ఆయన మాటలు వినలేకుండా, ఆయన మాటలు గ్రహించలేకోకుండా ఏం చేస్తుందన్నమాట? కళ్ళకు గుడ్డితనాన్ని, చెవులకు చెవిడితనాన్ని, హృదయానికి కఠినతనాన్ని కలుగజేసి వారి హృదయాలు తెరబడట్లేదు, వారి కళ్ళు తెరబడట్లేదు, వారి చెవులు తెరబడట్లేదు. గనుకనే వారు ఇంకను ఆ అసత్యంలోనూ ఉండి ఆ రాళ్లను, ఆ చెట్లను, ఆ పొట్లను వాటిని దైవములుగా చేసుకుని వాటిని ఆరాధించేవారుగా ఉండిపోతున్నారు. వీటి ద్వారానే మాకు ముక్తి మార్గము, మేము పరలోకానికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకా మరి మంచి ప్లేస్కి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నాం. దేనికి వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధికి ఎవ్వరని వెళ్ళారు, క్రీస్తు ద్వారా తప్ప. ఒకడు నమ్మినా నమ్మకపోయినా, పరలోకం నుంచి ఒకవేళ ఏదైనా దూత వచ్చి ఇంకొక వార్త చెప్పినా ఈ వార్తే సత్యం అని చెప్పి దేనికి వాక్యం చెప్తుంది. ఆ మనోనేత్రములు తెరబడితేనే ఆ సత్యాన్ని గ్రహించగలము. ఆ మనోనేత్రములు తెరబడినంత వరకు కూడా సౌలు ధర్మశాస్త్రానికి బద్ధి అయినాడు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఇదే సత్యం అనుకున్నాడు, ఇదే నిత్యం అనుకున్నాడు. దీని ద్వారానే ఆ యెహోవా దేవుని యొద్దకు వెళ్ళగలము, దీని ద్వారానే ఒక మనిషి సంపూర్ణుడు కాగలని చెప్పేసి దానికి విరుద్ధముగా ఎవరు మాట్లాడినా ఊరుకునేవాడు కాదు. దానికి విరుద్ధంగా ఏ కార్యం జరిగినా కూడా సహించేవాడు కాదు. ఎప్పుడైతే తన కళ్ళకి ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోయినాయో అప్పుడు సత్యాన్ని గ్రహించగలిగాడు. అప్పుడు సత్యాన్ని గ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆ సత్యంలోనికి అనేకులు నడిపించడానికి, తన శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి, తన ప్రాణం పోయినా కూడా క్రీస్తుని ప్రకటించడానికి వెనుకాడలేదు. మనము క్రీస్తుని వెంబడించాలన్నా, క్రీస్తుని ప్రకటించాలన్నా మన కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోతేనే కానీ తప్ప సత్యాన్ని సత్యముగా మనము గ్రహించలేము, ప్రకటించలేము. అపోస్తలుడైన పౌలు అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగాడంటే సత్యాన్ని గ్రహించిన తరువాత మాత్రమే. హల్లెలూయా. హెబ్రీయులకు రాస్తూ చెప్తాడు 10వ అధ్యాయం 14వ వచనంలో, చాప్టర్ 10 verses 14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క అర్పణ చేత ఆయన ఏం చేశారన్నమాట? పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి పైనటువంటి ప్రతి మానవుని ఎప్పుడు ఆయన సంపూర్ణుడిగా చేస్తాడంటే, ఆయన తనకు తానుగా మనందరి పాపముల నిమిత్తము ఒక బలి అర్పణగా అర్పింపబడి మనకున్నటువంటి ప్రతి బంధకాల అన్నిటినీ కూడా ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏం చేశాడనమాట? ఆయన సంపూర్ణతలోనికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారానే ప్రతి మనిషి ఏమవ్వగలడనమాట? సంపూర్ణుడిగా మార్చగలడు. ఆయన యొక్క రక్తమే మనలను పరిపూర్ణులుగా మార్చగలదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక
వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన అర్పణే కాదు, ఆయన అర్పణే కాదు, ఆయన ఆలోచన, ఆయన ప్రార్థన, ఆయన కార్యాలు మనల్ని ఏం చేస్తుంది అనమాట, సంపూర్ణతలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నన్ను సంపూర్ణముగా, అంటే ప్రతి పాపము నుంచి విడుదల కలుగజేసి ఆయనకు ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రకారము నన్ను నడిపించగలదని చెప్పేసి ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉండి ఆయన ఎంతకు వస్తామో, ఆయన యొక్క రక్తము ప్రతి పాపము నుంచి, ప్రతి బంధకాల నుంచి విడుదల చేసి ఈ లోకంలో ఉన్నటువంటి మన మనస్సును పరలోక సంబంధమైన దానిగా చేయడానికి ప్రతిరోజు తన మాటల చేత, తన క్రియల చేత మనల్ని ఏం చేస్తాడనమాట, పరలోక వాసులుగా మార్చడానికి. మన పౌరసత్వము ఇహలోక సంబంధమైనది కాదని, పరలోక సంబంధమైనదని మనకు గుర్తు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన. అది ఇలా అడ్మిషన్ తీసుకోగానే అయిపోయేది కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది మన సచ్చేంత వరకు కూడా జరుగుతుంది ప్రాసెస్. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా పాపం అనేది ఏదో కొంచెము మేలుబడి చేస్తుంది. ఆ చివరి క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఒప్పింపజేస్తాడు. కొంతమందికి చనిపోయేటప్పుడు అన్నీ గుర్తొస్తాయి. ఎవరు గుర్తు చేస్తారు? దేవుడు గుర్తు చేస్తాడు. ఇప్పటికైనా ఒప్పుకోరా, ఇప్పటికైనా ఒప్పుకో అని. అప్పుడు ఒప్పుకొని కన్నీరు కాచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే దేవుడు కనికరా సంపూర్ణుడు. అందుకే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ద్రాక్ష తోటలో పనివారు కొరకు ఉదయం వెళ్ళాడు. ఉదయం వెళ్ళి మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడాడు? 1 దినారానికి మాట్లాడుకున్నాడు. అంటే ఉదయం వచ్చిన వాళ్ళు ఎప్పటివరకు పని చేయాలి? తర్వాత వెళ్ళాడు, వాళ్ళకి కూడా 1 దినారమే. తర్వాత వెళ్ళాడు, వాళ్ళకి కూడా దినారమే. తర్వాత వెళ్ళాడు, గంట ముందే జస్ట్ వచ్చారు, వాళ్ళు వంగి ఉన్నారు, టైం అయిపోయింది. పని చేయడానికి జస్ట్ వంగి ఉన్నారు, పని అయిపోయింది. అయితే చివరి వచ్చిన వాళ్ళకి 1 దినారం ఇచ్చినాడు. మొదట వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమన్నా తెలుసా, మాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. దేవుడు మాట్లాడింది ఏంటి? 1 దినారం ఇస్తా అన్నాడు. ఆ దినారం ఇచ్చాడు. దానికి వాళ్ళకి చాలా డిసప్పాయింట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము రెక్కలు పడిపోయేలాగా కష్టపడ్డాము, మాకు 1 దినారమే. అస్సలు పని చేయనివాడికి అప్పటికప్పుడు వచ్చాడు, మాటిని వచ్చాడు, వంగున్నాడు, ఇలాగా టైం అయిపోయింది వాడికి కూడా. దీన్ని మనం అర్థం చేసుకుంటే మన రక్షణ పొందుకున్నప్పటి నుంచి చేసిన కార్యాలన్నిటిని బట్టి పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ అప్పటికప్పుడు సిలువలో రెండవ దైవ కుడి పార్శ్వమున ఏం చేశాడో, ఈయనే దైవ కుమారుడని గ్రహించాడు. ఈయన ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని గ్రహించాడు. గ్రహించి ఆయనతో ఒక్క మాట అన్నాడు, నాయన నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. ఎలాంటి జ్ఞాపకం అంటే, నీ పక్కన నేను ఒకడున్నాను, సిలువ వేయబడ్డాను, నీతో పాటే నేను కూడా మరణించానన్న ఒక్క జ్ఞాపకం ఉంటే చాలు అని చెప్పాను. యేసు ప్రభు హృదయ అంతరంగమని ఎరిగినటువంటి వాడు. తన యొక్క మాట ఎలాంటిదంటే చాలా విశ్వాసంతో కూడినటువంటి మాట. ఎంత విశ్వాసం అంటే, ఈయన ఖచ్చితంగా ఒక రాజ్యం ఉంది ఈయనకి, ఈయన రాజ్యంలో నేను ప్రవేశిస్తాడు, ఈయన రాజ్యం నేను వస్తాడు, ఖచ్చితంగా రాజ్యంలో నేను ఉండాలి. ఆ రాజ్యంలో ఆయన జ్ఞాపకం చేసుకున్న చాలు అని చెప్పేసి తగ్గించుకుని ఎంతగానో విశ్వాసంతో మాట్లాడాడు. ఆ విశ్వాసం ఏం చేసిందన్నమాట, సిలువలో నుంచి శాశ్వతంగా అనేక రాజ్యానికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. చివరి దశలో దేవుని తెలుసుకున్నవాడు కూడా ఎక్కడికి వస్తాడో, దేవుని రాజ్యంలో వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకిని వాళ్ళకిని ఒక డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మనం చేసిన దానికి ఒక విలువైన కిరీటము, ఒక మంచిది పెడతాడేమో దేవుడు, వాళ్ళు కొంచెం
తక్కువ పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పటి నుంచి కష్టపడ్డారు కనుక వాళ్ళకి ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతాడనమాట, ప్రభువా నువ్వు పిలవగానే మా యొక్క జీవనోపాధిని విడిచిపెట్టాము, మా వాళ్ళని విడిచిపెట్టాము, మా తల్లిదండ్రులు విడిచాము, మా బంధువులు స్నేహితులు అందరిని విడిచిపెట్టాము. అయితే నీ రాజ్యంలో నీ రాజ్యంతో వచ్చినప్పుడు అసలు మాకేంటి ప్రయోజనము అని చెప్పి అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పాడన్నమాట. నా కొరకు అన్నిటిని విడిచిపెట్టి, నా కొరకు నిందలను భరించి, నా కొరకు బాధలను సహించి మీకు ఎలాంటి ఆధిక్యత రాబోతుందంటే, నేను ప్రపంచనంతటిని తీర్పు తీర్చడానికి సెంటర్లో సింహాసనం కూర్చుంటే ఇటు ఆరు వేసి మీ 12 మందిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలను తీర్పు తీర్చడానికి అధికారం మీకేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, మన పక్షమున విజ్ఞాపన చేస్తూ, మనతో మాట్లాడుతూ, మనను నడిపించాల్సినటువంటి త్రోవలో నడిపిస్తూ సంపూర్ణముగా మనను మార్చడానికి శక్తివంతుడు ఎవరన్నమాట? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనంతట మనము సంపూర్ణులుగా మార్చబడలేం. మనల్ని సంపూర్ణులుగా మార్చేది ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన యొక్క క్రియలు అనమాట. హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చాప్టర్ 3:22లో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేశాను, నీవే మా దేవుడివైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చిన. హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా ఏం చేయమంటున్నాడో, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ఈ రోజున మనకున్నటువంటి అవిశ్వాసం ఇంత అంత కాదు. ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడనుకో, దాని తర్వాత దేవుడు వెంటనే ముళ్ళు పెడితే ఈ గొప్ప కార్యాన్ని మర్చిపోయి అవిశ్వాసపు మాటలు మాట్లాడతాం. అవిశ్వాసుల వల్లే మనము ఆయన మీద తిరగబడతాం. అవిశ్వాసుల వల్లే మనము మరి మన కార్యాలు, మన ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి. ఇశ్రాయేలు చూడండి, ఎంతో విశ్వాసంతో ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారికి ఎంత సంతోషం అంటే ఆ రోజు మామూలు సంతోషం కాదనమాట. ఈ యొక్క శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ బానిసత్వం నుంచి, ఈ చీకటి నుంచి మాకు గొప్ప రక్షణ కలిగింది, గొప్ప వెలుగు కలిగింది, మాకంటూ ఒక దేశము, మాకంటూ సొంతది అని చెప్పుకోవడానికి ఒక భూభాగము మాకు రాబోతుంది, మమ్మల్ని పరిపాలించడానికి మా దేవుడైన యెహోవా మాకు తోడుగా మాతో నడబోతున్నాడని చెప్పేసి వాళ్ళు ఎంతో విశ్వాసంతో వెళ్ళారు. అంత విశ్వాసంతో వెళ్ళినటువంటి వారి విశ్వాసము వెంటనే నీరు గారిపోయింది. వెంటనే ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు కళ్ళతోటే. కానీ ఆ కళ్ళే వెంటనే ఏమైపోయినాయన్నమాట? గుడ్డితనం. ఆ చెవులే వెంటనే ఏమైపోయినాయన్నమాట? చీటి అయిపోయినాయి. ఆ హృదయం వెంటనే ఏమైపోయిందంటే కఠినపరచబడింది. వెంటనే మానవులు కనుక వెంటనే మర్చిపోతాం మనకి జరిగినటువంటి మేలుని. దానిని బాగు చేయాలంటే ఎవరు బాగు చేయాలన్నమాట? దేవుడే బాగు చేయాలి. మరలా ఆ విశ్వాసమును మనలో పెంపొందింపజేస్తాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాస్తూ చాప్టర్ 2:18 చెప్తాడు, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగినాం. ఆయన ద్వారానే. ఎవరి ద్వారా? ఆయన ద్వారానే, ఆయన రక్తము ద్వారానే, ఆయన ద్వారానే మనము మనకి విశ్వాసాన్ని పెంపొందించుకోగలము, తండ్రి వద్దకు రాగలగము. మన క్రియలు, మన అలవాట్లు, మన ఆలోచన అన్నిటినీ కూడా మార్చువారు ఎవరన్నమాట? ఆయన. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా స్థితి ఇలా ఉన్నది, నన్ను మార్చు అని చెప్పేసి మనం వేడుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్కటి మనలో నుంచి మనకి తెలియకోకుండానే తెస్తాడు.
కొన్నిటిని తీసేటప్పుడు మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. డాక్టర్ ఎద్దకు వెళ్ళినప్పుడు శరీరం నిండా అన్ని రోగాలు ఉన్నాయనుకో, అన్ని రోగాలకు ఒకేసారి ఆపరేషన్ ఒకేసారి మందేస్తాడా? వేస్తే ఇటు దెబ్బకి ఆపరేషన్ థియేటర్లోనే అక్కడే వెళ్ళిపోతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయన ఎత్తుకి ఎంత ఘోర పాపిగా మనం వెళ్ళినప్పటికీ కూడా మనలో ఉండే పాపాన్ని ఎప్పుడు ఎలా తీయాలో అలా ఒక్కొక్కటి తీస్తూ ఉంటాడు. తీసి మనలను ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలబెడతానమాట. అదే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం. 5వ అధ్యాయంలో 27వ వచనము. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది ఏదైనను లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమ గల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, ప్రతిరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు అన్నది ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతే ఈరోజు సరి చేసుకోవాల్సింది ఏది ఉందో, ఈరోజు మన జీవితం మనకి ప్రయోజనకరమైనది ఏది ఉందో, ఆశీర్వాదకరమైనది ఏది ఉందో దానిని పొందుకోకుండా వెళ్ళిపోతాం అన్నమాట. ఏ రోజుకు ఆ రోజే ఆఫర్స్ ప్రకటిస్తున్నప్పుడు ఆ రోజు ఆఫర్ మళ్ళీ నెక్స్ట్ రోజు రాదనమాట. ఈరోజు ఈ వారము దేవుడు మనతో ఏ విషయం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడో అది ఈరోజే, నెక్స్ట్ వీక్ అది దొరకదు. ఇశ్రాయేలుకి చూడండి, మొన్న 6 రోజులు ఇచ్చాడు, 7వ రోజు దొరికిందా? 6 రోజులు వండుకున్నప్పుడు 7వ రోజుకి వాళ్ళు నిల్వ ఉంచుకుంటే పురుగులు పట్టింది. కానీ 6వ రోజున వండింది 7వ రోజుకి ఏమైందనమాట, ఉంది. అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశంలో ఏదైతే ఆయన నిర్ణయించాడో దాని ప్రకారమే జరిగింది, కానీ దానికి విరుద్ధంగా ఏది కూడా జరగదు. ఇక్కడ సంఘమును ఆయన ప్రేమించి ఆయన ఎదుట నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, వాక్యము చేత ఏం చేస్తున్నాడు, ఉదక స్నానం. ఈ వాక్యము మనలను ఏం చేస్తుంది అనమాట, వెలుగులోనికి నడిపిస్తుంది. 119 కీర్తన మనం చదివితే అక్కడ వాక్యములకు ఉన్నటువంటి ప్రాధాన్యత చక్కగా బుల్లెట్ పాయింట్స్లో కనపడతాయి. నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే అక్కడ ఏం కలుగుతుందంట, వెలుగు కలుగుద్ది అంటాడు. నీ వాక్యము నా త్రోవకు వెలుగు ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది. అలాంటి వాక్యము కోసము, అలాంటి దీపమైనటువంటి వాక్యము కోసము, అలాంటి త్రోవను చూపించే వాక్యం కోసము ప్రతిరోజు ప్రభు పాదాల యొద్ద మనం ఏం చేస్తూ ఉండాలన్నమాట, ఆయన మాట్లాడే వరకు ఎదురు చూడాలి. వాక్యం డివోషనల్గా ప్రతి ఒక్కరు చదువుతుంటారు కదా, చదువుతున్నప్పుడు మన హృదయానికి దేవుడు ఆ రోజు ఇవ్వాల్సిన మాట మన హృదయానికి చేరేంత వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా, చదవాలి. అది 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, అంతేగాని ఓ మొక్క చదివేసి వెళ్ళిపోవడం కాదు. ఆ మొక్కలో కొన్నిసార్లు మన హృదయానికి కావాల్సిన మాట రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అనేంత వరకు కూడా ఆ వాక్యాన్ని ఏం చేయాలి, ధ్యానిస్తున్నాను. అప్పుడు మూసి అప్పుడు ప్రార్థించి,
ఈ వాక్యం నా జీవితంలో స్థిరపరచు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నన్ను నడిపించు, ఈ వాక్యపు వెలుగులో నన్ను ఉంచు అని చెప్పి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రార్థించి, అప్పుడు నీ బ్రెయిన్లో ఆ వాక్యం ఉంటుంది. నువ్వు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. నువ్వు ప్రతిరోజు ఇలాగే చెయ్యి, ఒక రోజుకి ఖచ్చితంగా నువ్వు అనేకులకు సువార్త ప్రకటించేవాడుగా మార్చుకోండి. ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు ధ్యానం చేసింది ఒక స్టోరీ వైజ్గానైనా రిమైండ్ చేయి. ప్రార్థనలో ఐగుప్తు నుంచి కానానికి నడిపిస్తున్నటువంటి స్టోరీయే చదువుతున్నావు, ఆ స్టోరీలోనే రిమైండ్ చేయి అక్కడ చేసినటువంటి కార్యములు. మారాన్ని మధురముగా మార్చిన గొప్ప దేవానికి స్తోత్రాలని చెప్పి, నా బ్రతుకులు మారాలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఇజ్రాయేల్ వల్లనే తిరుగుబాటు చేయకుండా, అవిశ్వాసపు మాటలు మాట్లాడుకోకుండా, ఇదిగో విశ్వాసిగా నేను నీ వైపు చూడడానికి, ఆ మారాలని బ్రతుకును మధురంగా మార్చుకోవడానికి నాకు సహాయం దాయిచ్చే ప్రభు అని చెప్పేసి ఆ ప్రార్థనలో నువ్వు నెవరు వేసుకో. నువ్వు ఏదైతే వాక్యాన్ని ధ్యానం చేసావు అది ఆ రోజంతా నీకు గుర్తుంటుంది. ఒకవేళ నిన్ను అపవాది ఏదైనా సందర్భంలో, ఏదైనా విషయంలో నిన్ను వెనకకి లాగడానికి, అవిశ్వాసపు మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన నీకు గుర్తొచ్చేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. వెంటనే మనము నిలకడైన విశ్వాసముతో జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఆ వాక్యము మనలను నిలబెడుతుంది, ఆ వాక్యం మనలను నడిపిస్తుంది, ఆ వాక్యం మనలను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాస్తూ చాప్టర్ 1:22 చెప్తాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన సన్నిధిని మనలను ఎలాగుంచుకోవాలని, పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుకొనుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చిందంటే, ఈ శరీరం ద్వారానే మనం చాలా అపవిత్రమైన కార్యాలు చేస్తాం. ఈ శరీరం ద్వారా చేయబడినవి ఈ శరీరం ద్వారానే ఏమవ్వాలన్నమాట, కొట్టివేయబడాలి, పరిహరింపబడాలి. అందుకనే ఆయన మనందరి నిమిత్తము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చి మనందరి పాపములను ఆయన పరిహరించి మనను తండ్రి ఎదుట ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు అన్నమాట, నిర్దోషులుగా. హల్లెలూయా. యోబు భక్తుడు ఒక మాట అంటాడు, 15:14 నుంచి చదువుదాం ఒకసారి. చాప్టర్ 15:14 జోబ్ చాప్టర్. ఏమంటున్నాడు ఇక్కడ? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచుడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, వాడంతటా వాడు శుద్ధుడి కాలేడు. నేనే. ఇంకా నాకు మార్గం చూపించేవారు లేరు, ఇంకా నాకు సత్యాన్ని ప్రకటించేవారు లేరు, ఇంకా నన్ను జీవంలో నడిపించేవారు లేరు అని చెప్పేసి వాళ్ళు పాడుకుంటే, మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనమాట? నేనున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవములకు నడిపించడానికి నేనున్నాను, సత్యములను నడిపించడానికి నేనున్నాను, మార్గమై వచ్చినటువంటి దేవుని నేనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ అర్థమయ్యే రీతిగా చెప్తున్నమాట. హల్లెలూయా. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, ఎవ్వరు కాలరు. శుద్ధులుగా చేయాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే చేయగలరు. ఈ భూమిపైన దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎందరైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరిలోనూ కూడా అసంపూర్ణతే ఏర్పడి చేస్తుంది.
వాళ్ళందరూ కూడా అసంపూర్ణులే. వారందరూ కూడా సంపూర్ణులు అవ్వాలంటే సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి, పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి, మనందరిని పరిశుద్ధులుగా చేయడానికి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి, మనందరికీ మార్గమైనటువంటి, మనందరికీ వెలుగైనటువంటి, మనందరికీ సత్యమైనటువంటి ఆ యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవ్వరు కూడా ఏ మనిషిని కూడా నిత్యరాజ్యములకు చేర్చలేము. ఎవరు కూడా సంపూర్ణులుగా మార్చబడరు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసి చెప్తున్నాడు 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ మాట వరకు చదువుతాం. ఏమంట? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, అనగా శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. హల్లెలూయా. గొప్ప యాజకుడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకంలో యాజకత్వం చాలామంది చేస్తూ ఉన్నారు, చాలా విగ్రహాల ముందు చేస్తూ ఉన్నారు. అయితే మన యొక్క యాజకుడు విగ్రహాల ముందు చేసేవాడు కాదు, మన కొరకు యాజకుడైనటువంటి వాడు. మనలను ఆయన స్వారూప్యంలోనికి తీసుకొని రావడానికి యాజకుడైన వాడు. మన యొక్క దేహం అనే ఈ యొక్క శరీరమును తనకు ఆలయముగా చేసుకోవడానికి యాజకుడైనటువంటి వాడు. ఆ యాజకుని ద్వారా తప్ప, ఆ యాజకుని శరీరము ద్వారా తప్ప ఏ మానవుడు కూడా పరలోక రాజ్యము ప్రవేశించలేడు అని అందుకే చెప్పాడు అన్నమాట. నా శరీరమును తిని నా రక్తము పానము చేయవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవడైతే బాప్తిస్మలోనికి పాలిభాగస్థుడవుతాడో అప్పుడు ఆయన శరీరమును తినడానికి, అనేక రక్తమును పానం చేయడానికి అర్హత పొందు. దాని ద్వారా తన యొక్క అలవాట్లను, తన క్రియలను, తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వెళుతున్నప్పుడు ఒక రోజుకి వాడు పెద్దవాడవుతాడన్నమాట. ఇందులో పరిశుద్ధతలో, విశ్వాసంలో నిర్దోషిగా, ఎలాంటి కళంకం లేనటువంటి వాడుగా మార్చబడతాడు. అలా మార్చబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరమును యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదంటది. ఈ మార్గము నూతనమైనది, జీవము గలది. ఇది జీవము గలది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప యాజకుడు మన కొరకు ఏం చేస్తాడన్నమాట? తన శరీరమును, తన ప్రాణమును అర్పించినటువంటి వాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నటువంటి వాడు, మనలను తండ్రి ఎదుట నిలబెట్టడానికి ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి వాడు, మనలో విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. యాజకుడు విజ్ఞాపన చేసి ఊరుకునేవాడు కాదు. ఈ యాజకుడు ప్రతి ఒక్కరిని కూడా కనిపెడుతున్నటువంటి వాడు. ఈ యాజకుడు గొప్ప కాపరి అన్నమాట. ఈ యాజకుడు గొప్ప పోషకుడు అన్నమాట. అన్నిటి ద్వారా మనలను తండ్రి యొద్దకు చేర్చడానికి ప్రతిరోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు. ఒక 2 మాటలు మనం చదువుకుని ముగించేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ మాట చదువుతారు ఒకసారి. 16 చదవండి. సారీ, ఎక్కడ 2:14 చదవండి. సారీ. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల అందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. హల్లెలూయా. సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేయడానికంట? విమోచించడానికి, సత్క్రియల యందు
ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏం చేసుకున్నాడంటే ఆయన పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి దేవుడు. తనకు తానుగానే ఆయన అర్పించుకున్నాడు. ఆయన అర్పింపబడ్డానికి ముందుగానే చెప్తాడు, ఎదుగో నా ప్రాణం పెట్టుటకును దానిని మరలా తీసుకున్నటకు నాకు అధికారం కలదు. చాలామంది తెలియక 3 మేకల మధ్య ఏలాడుతూ చచ్చిపోయినవాడు ఎలా దేవుడు అవుతాడు? వాడికేం తెలుసు? వాడి కళ్ళు యెహోవా దేవత ఏం చేసింది? మూసేసింది. గుడ్డితనం కలుగజేసింది కనుక ఆ నోటితో వ్యర్థమైన ప్రాలాపన పేలుతాడు. సత్యాన్ని గ్రహిస్తే ఆ కళ్ళలో నుంచి కన్నీరు కారుతుంది. యేసే నిజమైన దేవుడని, యేసు సర్వశక్తి గల దేవుడని, యేసు ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యం చేరడని ఒక సత్యం తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి మోకాలు ఆటోమేటిక్ ఏమవుతుందన్నమాట, నేలను తాకుతాయి. సాష్టాంగ పడాల్సిందే. ఎందుకంటే మనం పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. మత్తయి రాసిన సువార్త 9:16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాడు. ఒక ధనవంతుడు వచ్చి, మత్తయి రాసిన సువార్త 19:16 19:16 ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. ఏ మంచి కార్యం చేయాలని చెప్పేసి అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పినమాట అక్కడ ఏంటంట, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమవలనని చెప్పాను. అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగా. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు, నీ వచ్చి నన్ను వెంబడించమని అతను చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇక్కడ వాడు చేసిందల్లా మంచి కార్యమే. అయితే వాడికి ఒక లోటు ఉంది, ఒక లోపం ఉంది. మిగతాది ఇంకో సువార్తలో ఉంటుంది, లూకాలో మార్కులో చెప్తాడు. ఏమని అంటాడంటే, నీకు ఒక లోపం ఉంది, ఒక లోటు ఉంది. ఆ లోపము సరిచేయబడితే నువ్వు సంపూర్ణుడు అవుతావని ఆయన. నువ్వు సంపూర్ణుడిగా అవ్వాలంటే నీలో ఉన్న లోపము పోవాలి, నీలో ఉన్న లోటు పోవాలి. అప్పుడు నువ్వు సంపూర్ణం అవుతావు. ఆ లోపము పోయే మార్గం ఏంటంటే, నీ ఆస్తిని అమ్మేసి నీ ఇతరులకి, బీదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడి. అంటే వీడి మనసు అంతా దేని మీద ఉంది? ధనం మీద ఉంది. మనము ఎప్పుడు సంపూర్ణులుగా మార్చివేయబడతామంటే మన మనసు దేవుని పైన కేంద్రీకృతం. మన దేవుని పైన ఆనుకున్నప్పుడు, మన దేవునికి ఆలోచనలు తెలుసుకున్నప్పుడు, దేవునికి చిత్తమును మనం ఎరిగినప్పుడు మాత్రమే మనము సంపూర్ణులు కాగలం. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ప్రాణము, మనసా ప్రాణమా? ధనం ఎక్కడ ఉంటుందో మన ప్రాణమే, మనసు కాదు, అది ప్రాణమే. 1 కేజీ బంగారం తీసుకెళ్తున్నప్పుడు మనసు ఉంటుందా, ప్రాణం ఉంటుంది దాని మీద? ఈ కేజీ బంగారం పోయిందా, ప్రాణం పోతుంది, మనసు కాదు పోయేది. చూడండి, ఎవరైనా చూడండి, ఆడు సంపాదించుకున్నది ఒకవేళ ఎక్కడైనా దాచాడు, ఆడు ఎత్తుకుపోతే మనసు వెళ్ళిపోద్దా, ప్రాణం వెళ్ళిపోద్దా? ప్రాణమే పోతుంది. దెబ్బతోటి వాడికి కార్డియాక్ అరెస్ట్ అయిపోతే, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్, లేక కాలు చేయ పడిపోవడము, లేకపోతే పైకి వెళ్ళిపోవడం. మన ధనం ఎక్కడ ఉంటుందో ప్రాణం అక్కడ ఉంటుంది. వాడి ప్రాణం అంతా కూడా ఎక్కడ ఉందనమాట, ఆ ధనం మీద ఉంది. ఒరే నాయనా,
నీ ప్రాణానికి అది కాదు ఆధారమో, నీ ప్రాణానికి ఏదనమాట నేను. నన్ను ఆధారం చేసుకో, నన్ను వెంబడించు. అప్పుడు నీ లోటుపాట్లన్నీ కూడా సరి చేయబడతాయి, నువ్వు సంపూర్ణం అవుతావు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అయితే వాడు వెంబడించడా? మత్తయి రాసిన సువార్తలో 9:9 చెప్తాడు, యేసు అక్కడి నుంచి వెళ్ళొచ్చు సుంకపు మెట్టినంత కూర్చుండి ఉన్నప్పుడు మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాను. ఇతడు రోజు ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి, చక్కగా డబ్బులు రోజు చూస్తున్నటువంటి వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారన్నమాట, నువ్వు నన్ను వెంబడించన్నప్పుడు ఆ డబ్బుని దీన్ని ఆధారం చేసుకోవాలి. జక్కయ్య గురించి గొప్పగా రాయబడిందంటే, జక్కయ్యకి ఎప్పుడైతే దేవునితో ఒక మంచి అనుబంధం ఏర్పడిందో వెంటనే తన మనస్సు మారిపోయింది, తన ఆలోచన విధానం మారిపోయింది. అన్యాయంగా ఇతరుల యొద్ద నుంచి దాచుకోవాలి, డబ్బు మనం కూడగట్టుకోవాలని చెప్పేసి ఆలోచన లేదు. తను ఎవరి ఎద్దైతే దోచుకుంటాడో వారికి 4 దంతలుగా ఇచ్చేసాడు. అంటే ఇక దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. మనం దేవుని ఆధారం చేసుకోవాలి, అప్పుడే మనం సంపూర్ణతలోనికి ప్రవేశిస్తాం. ఈ లోకంలో అటువంటి దేనిని కూడా మనము ఆధారం చేసుకోకూడదు. ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తాడు, ఒకే ఒక్క మాట చదువుదాం, 3:12. ఇదివరకే నేను గెలిచి తినని అనేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 నుంచి చెప్పాను. ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకొనుట లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు చెప్పాడు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, ఇదివరకే నేను గెలిచానని, కానీ ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినగా నేను అనుకున్నట్లేదు. హల్లెలూయా. నిజంగా సత్యాన్ని గ్రహించినటువంటి వాడైతే ఇలాగ మాట్లాడతాడు. సత్యాన్ని గ్రహించినటువంటి వాడు కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచానని చెప్పేసి నేను అనుకున్నట్లా, ఇదివరకే నేను సంపూర్ణంగా మార్చివేయబడ్డా అని చెప్పేసి అనుకున్నట్లా. ఎందుకంటే అక్కడ చెప్పాడన్నమాట, నేను దేని నిమిత్తమో క్రీస్తు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనుటకై పరుగుతుచున్నాను. చదవ కిందకే. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని అది గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేను ఇదివరకే గెలిచానని కానీ ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని కానీ నేను అనుకోనట్లేదు. నేను దేని కొరకు దేవుని చేత పట్టబడితేనో దానిని నా జీవితంలో నెరవేర్చుకోవడానికి, దాన్ని పరిపూర్ణంగా చేయడానికి నేను దాని యొద్దకే, అంటే ఆ గురి యొద్దకే నేను పరిగెడతాను. రన్నింగ్ రేస్ అయిపోయిన తర్వాత ఇంకక్కడ ఎవడైనా ఇంకా పరిగెడతాడా? ఆ స్టేడియంలో ఆడియన్స్ ఉంటారా? ఉండరు కదా. ఎప్పటి వరకు ఉంటారు? మ్యాచ్ అయ్యేంత వరకు. ఈయన ఇంకా పరిగెడతానని అంటున్నాడు అక్కడ. నా పరుగు ఇంకా ఉంది. దేని కొరకంటే దేవుడు నన్ను ఎందుకు కొరకైతే పట్టుకున్నాడో, ఎందుకు కొరకైతే నియమించుకున్నాడో, దేని కొరకైతే నన్ను పిలుచుకున్నాడో దాని కొరకు నేను పరిగెడుతున్నానో ఆ పరుగు ఫినిష్ అయిపోతే దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంపూర్ణుడు అవుతాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం అసంపూర్ణులమా సంపూర్ణులమా?
సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే సంపూర్ణుడైనటువంటి యేసు యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ఎందుకు మనల్ని పిలుచుకున్నాడో, ఎందుకు మనల్ని కలుగు చేసుకున్నాడో తెలియపరుస్తాడు. అప్పుడు దాని ప్రకారం మనం పరిగెడుతున్నప్పుడు ఒక రోజుకి మన పరుగు ఏమవుతుందన్నమాట, కడముట్టిస్తాం. అప్పుడు అవుతుంది అన్నమాట ఈ లోకయాత్ర. హల్లెలూయా. పరిగెత్తనాడు, మధ్యలో డ్రాప్ అయిపోయినాడు, అంతే వేని తిరిగిపోయినాడు, దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కాడనమాట. కనుక సంపూర్ణత వైపు, సంపూర్ణులుగా మార్చబడ్డానికి మనం పరిగెడదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.